వార్త 23వ అధ్యాయము 43వ వచనములో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానను. తండ్రి, నీ పరిశుద్ధ పాదాలు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఇదిగో ప్రభువా, 2025 సంవత్సరం అంతా కాశీ కాపాడి ప్రభువా, ఈ 2026 సంవత్సరంలో ప్రభువా మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు ప్రభువా. అయ్యా, నాకు ఈ సమయం ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. సహాయం చేసి నడిపించమని అడుగుతున్నాను ప్రభువా. ఇదిగో ఈ మండల కాలము ప్రభు, ఈ 40 రోజుల ప్రభు నీ సన్నిధికి వచ్చిన ఆయన నేను స్తుతించి గణపరచుటకు మాకు ఇచ్చిన సమయానికై నీకు వందనాలు ప్రభు. ఎందరో నా తండ్రి మా ప్రజలైన వారు నాయన ఈ దినము చూడలేక, ఈ గడి చూడలేక మరణించి ఉన్నారు ప్రభు. మమ్మల్ని అయితే నాయన నువ్వు సజీవులుగా ఉంచేవు నాయన, నీకు వందనాలు, స్తోత్రములు నాయన. మా కొరకు, నా కొరకు ప్రభువా నాయన. ఇదిగో నా తండ్రి, అయా నా తండ్రి, శ్రమ నొంది నాయన నువ్వు సిలువేయబడ్డావు ప్రభువా. నా తండ్రి నాయన, అయా భారమైన సిలువ ప్రభువా నీ భుజము మీద పెట్టి నా తండ్రి ఆ కొరడాలతో కొట్టి ఉన్నారు ప్రభువా. నన్ను బట్టి మమ్మల్ని బట్టే కదా నాయన, నీకు వందనాలు, స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనాలు. ఒక్కసారి మా వైపు చూడండి ప్రభా, నా వైపు చూడండి నాయన. నేను ఒట్టిదాన్ని మట్టిదాన్ని ఎందుకు పనికి మాలిన దాన్ని ప్రభా, నీకు వందనాలు నాయన. సహాయం దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. అయ్యా నా తండ్రి, 12 గంటల సమయాన ప్రభు నాయన ఆ భారమైన సిలువ ప్రభు మోయిస్ నాయన. అయ్యా నా తండ్రి, ఆ కపాల స్థలము నాకు నాయన నిన్ను తీసుకొని పోయి ప్రభు నీ కాళ్ళల్లో మేకులు కొట్టే ప్రభు, చేతుల్లో చీలలు నాటినారు నాయన. ఆ రక్తసిక్తమైన అడుగులతో ప్రభా నాయన నా తండ్రి ఆ సట్టు బండ పైన నన్ను అవ్వన రక్తం అంతా మా కొరకు దారపోసేవయ్యా. అయ్యా నీకు వందనాలు తండ్రి, ఏమిచ్చి నీ రుణము తీర్చగలను ఆయన. నీకు వందనాలు, స్తోత్రములు నాయన. సహాయం దయచేయమని అడుగుతున్నాను నాయన. అయ్యా నీకు వందనాలు ప్రభా, నాకు ఇచ్చిన నా తండ్రి సమయాన్ని బట్టి అడుగుతున్నాను ప్రభా. నా తండ్రి, ముందుగా నా తండ్రి వాక్యం చదివి ప్రార్థన చేసిన బిడ్డలను ఉండవని నమ్ముతున్నాను నాయన. అయ్యా ఇప్పుడు నా తండ్రి వాక్యం చదివింది నాయన, ఆ బిడ్డను మీరు ఆశీర్వదించండి ప్రభా. నా ప్రార్థన జ్ఞాపం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి. చేరి వచ్చిన మా ప్రియులందరినీ జ్ఞాపం చేసుకోండి నాయన. మా సహోదరులను ప్రభువా అందరినీ జ్ఞాపం చేసుకోండి. అయ్యగారిని, అమ్మగారిని కూడా జ్ఞాపం చేసుకోండి ప్రభువా. అయ్యా ఇప్పుడు ఎత్తబోయే వాక్యం నాయన నా తండ్రి బలమును, శక్తిని, ఆరోగ్యంతో నాయన మాకు లోతైన మర్మాలు చెప్పుటకు సహాయం చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. రెండవ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాం. మనం చదువుకున్నటువంటి ఈ వాక్యాన్ని చూసినప్పుడు లూకాసు వార్తలో మనకి యేసు ప్రభు వారు చెప్పినటువంటి రెండవ మాట మనకి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఈరోజు చాలా ప్రత్యేకమైనటువంటి దినము. ఎందుకంటే యేసుక్రీస్తు వారు చనిపోయి సుమారుగా 2000 సంవత్సరాల గతించినది. మనకి యేసు ప్రభు వారు ఎప్పుడు చనిపోయారో అనేది బైబిల్లో ఎక్కడ డేట్లు అయితే రాయలేదు, కానీ సంవత్సరం అయితే మనకి చాలా స్పష్టంగా రాయబడింది. ఎందుకు? క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం తర్వాత వచ్చినది కాబట్టి యేసుక్రీస్తు వారు చనిపోయి, లేకపోతే యేసుక్రీస్తు వారిది మనకి ఏప్రిల్ 3వ తారీఖు ఎన్నో సంవత్సరం, 33వ సంవత్సరం యేసు ప్రభు వారు సిలువబడ్డారు. అంటే బైబిల్ పండితుల ప్రకారము యేసుక్రీస్తు వారు సిలువ వేయబడింది ఎప్పుడు అంటే ఏప్రిల్ నెల 3వ తారీఖు శుక్రవారము 33వ సంవత్సరం. ఈరోజు ఏం వారం? శుక్రవారము. ఏ నెల? ఏప్రిల్ నెల. ఎన్నో తారీఖు? కాబట్టి ఇది సంవత్సరాలు అనేవి కేవలం 11 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వస్తుంది. కాబట్టి ఆ రోజు యేసు ప్రభు వారు సిలువబడినటువంటిది డేటు ఏప్రిల్ 3. ఈరోజు మనం గుడ్ ఫ్రైడే చేసుకుంటుంది కూడా ఏప్రిల్ 3. కాబట్టి చాలా శుభ సంతోషకరమైనటువంటి రోజు. ఈరోజు మనం చదువుకున్నటువంటి మాటలో కొన్ని మాటలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభు వారి పక్కన 2 నేరస్తులను సిలువ వేయబడటం జరిగింది.
అందులో ఒకరు కుడివైపున ఉన్నారు, ఒకవారు ఎడవైపున ఉన్నారు. ఈ ఇద్దరిలో ఎవరు రక్షణ పొందినారు అంటే, కుడిపైన ఉన్నటువంటి వ్యక్తి యేసుప్రభు వారు పరదేశంలో తీసుకుని వెళ్తానన్నాడా, ఎడం వైపున ఉన్న వారితో యేసుప్రభు వారు పరదేశంలోకి తీసుకుని వెళ్తాను అన్నాడా? ఎవరితో అన్నాడు? కుడివైపు ఉన్న వారితో అన్నాడా, ఎడం వైపు ఉన్న వారితో అన్నారా? యేసుప్రభు వారు అక్కడ చెప్పిన మాట ఏంటంటే, కుడివైపున ఒకళ్ళు ఎడం వైపులో ఒకళ్ళు ఉన్నారు, కానీ అక్కడ మాట్లాడినటువంటి వ్యక్తి కుడివైపున వారు రక్షణ పొందాడా, ఎడం వైపున వారు రక్షణ పొందారా అనేది అక్కడ బైబిల్లో లేదు. మనం చదువుకునేటప్పుడు ఏమనుకుంటాం? కుడివైపున దొంగ రక్షణ పొందాడు, ఎడం వైపు ఉన్నటువంటి దొంగ యేసు ప్రభు వారిని తిట్టాడు అని అనుకుంటాం. కానీ బైబిల్లో ఎక్కడ స్పష్టంగా కుడివైపున ఉన్నటువంటి వ్యక్తి అని రాయబడలేదు. కాబట్టి ఇద్దరిలో ఎవరు రక్షణ పొందారో మనకైతే తెలియదు, కానీ ఒకరు మాత్రం రక్షణ పొందారు, ఒకరు మాత్రము యేసు ప్రభు వారిని హింసించినటువంటి లేకపోతే దూషించినటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇంకొక రెండో విషయం చూస్తే, యేసు ప్రభు వారిని సిలువ వేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇద్దరు దొంగలు ఇద్దరు దేవుణ్ణి ఏం చేశారు? హేళన చేశారా, లేకపోతే ఒకరే హేళన చేశారా? ఇక్కడ మీరు ఇద్దరు దేవుణ్ణి హేళన చేశారా, ఒకరే దేవుణ్ణి హేళన చేశారా అంటే, బైబిల్లో చూస్తే ఒక పత్రికలో మాత్రము ఇద్దరు అని రాయబడింది, ఒక పత్రికలో మాత్రము ఒకరే అని రాయబడింది. ఇప్పుడు ఎక్కడ తప్పు అయింది? బైబిల్లో తప్పుగా రాశారా అని మనం పరిశీలిస్తే, యేసు ప్రభు వారు మొదటి మాట మాట్లాడక ముందు ఇద్దరూ తిట్టిన వాళ్ళే. యేసు ప్రభు వారు మొదటి మాట మాట్లాడక ముందు ఇద్దరూ హేళన చేశారు. కానీ యేసు ప్రభు వారు ఎప్పుడైతే మొదటి మాట మాట్లాడాడో ఆ మాటను బట్టి ఒక వ్యక్తి ఏమైపోయాడు? మార్పు చెందాడు. కాబట్టి ఆ వ్యక్తి తన జీవితంలో ఇద్దరు వైపు ఉన్నటువంటి వ్యక్తుల్లో ఒకరు మనకు కనిపిస్తూ ఉన్నటువంటి సందర్భం. ఇద్దరు హేళన చేశారు, ఇద్దరు అవమానించారు, కానీ కేవలం ఒకరు మాత్రమే తరువాత పశ్చాత్తాప పొంది రక్షణ పొందినటువంటి సందర్భం మనం చూస్తూ ఉంటాం. తర్వాత ఇంకొక సందర్భం చూస్తే, ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల్లో ఇద్దరు బందిపోటు దొంగలు. ఎవరో ఇద్దరు బందిపోటు దొంగలు. బందిపోటు దొంగలు అంటే ఏంది? ఎవరైనా వ్యక్తిని బంధించి అవసరమైతే వారిని ఏం చేస్తారు? వారి దగ్గర ఉన్నటువంటి కత్తితో పోటు పొడిచి వారి దగ్గర ఉన్నటువంటి సొమ్మును కూలగొట్టుకునే వాళ్ళు. ఇద్దరు బందిపోటు దొంగలు. ఆ బందిపోటు దొంగలకి చీకట్లో ప్రయాణిస్తారు, అర్ధరాత్రిలో ప్రయాణిస్తారు, ఎండగా ఉన్నప్పుడు ప్రయాణిస్తారు. కాబట్టి వారికి కష్టము తెలుసు, బాధ తెలుసు, శ్రమ తెలుసు, అన్నీ సహించగలిగినటువంటి వారు ఈ ఇద్దరు దొంగలు. ఆ ఇద్దరు దొంగల్లో ఒక దొంగ మార్పు చెందాడు. అంటే ఎందుకు మార్పు చెందాడు అంటే, వారు చూసినటువంటి మాటలను మనం చూస్తే అక్కడ ఇద్దరు రాత్రి నుంచి, అంటే మనకి గురువారం రాత్రి నుంచి యేసుప్రభు వారిని పిలాతు దగ్గరికి, హేరోదు దగ్గరికి తీసుకెళ్తున్నటువంటి సందర్భాలన్నీ ఎవరు చూశారు? ఆ ఇద్దరు దొంగలు చూశారు. యేసుప్రభు వారిని హేళన చేయటం ఆ ఇద్దరు దొంగలు చూశారు. ఎప్పుడైతే యేసుప్రభు వారు మాట్లాడిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించు అనే మాటకి ఒక వ్యక్తి యొక్క హృదయం ఏమైపోయింది? పగిలిపోయింది. అంటే ఆ వ్యక్తి తన హృదయాన్ని మార్చుకున్నాడు. నేను చూశాను, గత సంవత్సరాలన్నీ అనేక అనుభవాలు నాకున్నాయి, కానీ మనిషిని ఎవరైనా హింసిస్తూ ఉంటే, ఎవరన్నా దుఃఖ పెడుతూ ఉంటే మనకేమొస్తుంది? ఆటోమేటిక్గా కోపం వస్తుంది, బాధ వస్తుంది, తిడతాము. కానీ ఈ వ్యక్తి ఉండే కొన్ని ఎంత హింసించినప్పటికీ, ఎంతగా అతన్ని హేళన చేసినప్పటికీ ఈ మాట చూడు ఎంత ప్రేమగా మలికాడు. తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించని ఇంత ప్రేమ చూపించాడు. ఈ ప్రేమ మనుషులు చూపించే ప్రేమ కాదు. ఈ ప్రేమ ఎవ్వరికి లోకంలో నా జీవితాంతం నేను ఎంతో మందిని చూశాను, కానీ ఇలాంటి ప్రేమ ఎవ్వరికి ఉండదు. కాబట్టి ఈయన
దైవ కుమారుడు అయితేనే తప్ప ఇలాంటి ప్రేమ చూపించగలడనుకొని ఆ వ్యక్తి ఏం చేశాడు, తనని దైవ కుమారుడిగా అంగీకరించి దేవుడిగా అంగీకరించినటువంటి సందర్భం మనము చూస్తూ ఉంటాం. ఒక వ్యక్తి రక్షణ పొందాలి అంటే ఏం చేయాలి? కొన్ని పనులు మనం చేయాలి. ఇప్పుడు మీకు చాలామందికి డౌట్ వస్తుంది, ఆ కలువరి శిలువలో లేకపోతే ఆ పరదేశంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏం చేశాడు? రక్షణ పొందాడు, నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అన్నాడు. ఆ వ్యక్తి బాప్తీసం పొందాడా? పొందలేదు. ఆ వ్యక్తి పశ్చాత్తాపడ్డాడా? అక్కడ మనం చూసుకున్నటువంటి మాటలను మనం పరిశీలిస్తే, ఒక వ్యక్తి రక్షణ పొందాలి అంటే, నువ్వైనా నేనైనా మనలో ఎవరైనా రక్షణ పొందాలంటే 4 పనులు చేయాలి. ఏం పనులు చేయాలి? 4 పనులు చేయాలి. మొట్టమొదటిగా పని ఏమిటి అంటే, మనకి రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో ఉంటుంది, యేసు ప్రభువు దేవుడని నువ్వు ఒప్పుకోవాలి. యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకోవాలి. ఏమని ఒప్పుకోవాలి? ప్రభువు అని ఒప్పుకోవాలి, లేదా రాజు అని ఒప్పుకోవాలి. యేసు ప్రభువుని రాజుగా నువ్వు ఒప్పుకోకపోతే నువ్వు రక్షించబడిన వారి జాబితాలో ఉండవు. మొట్టమొదటి యేసు ప్రభువుని రాజు ప్రభువు అని ఒప్పుకోవాలి. యేసు ప్రభు వారు జన్మించినప్పుడు ఆ జ్ఞానులు ఏమని చెప్పారు? అక్కడ ఉన్నటువంటి జ్ఞానులు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అన్నారు. తర్వాత ఈ పొంతు పిలాతు అక్కడ ఉన్నటువంటి ఆ విలాపం మీద ఏమని రాశాడు? యూదుల రాజు అయినటువంటి నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు అని పైన ఒక విలాపము రాపించాడు. మొట్టమొదటిగా యేసుని మనం రక్షించబడ్డాము అంటే ఏం చేయాలి? యేసు ప్రభువుని రాజు ప్రభువు అని మన నోటితో ఒప్పుకోవాలి. ఇంకా రెండో విషయం మనం చూస్తే, అక్కడే రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మళ్ళా 13వ వచనంలో అక్కడ చూస్తే, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షించబడును. రెండో విషయం చేయాలి, ఎవరి నామంలో ప్రార్థన చేయాలి? యేసు క్రీస్తు నామంలో ప్రార్థన చేయాలి. మనం చేసే ప్రార్థన అంతా ఏముంటుంది? చివర్లా యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి అంటాం. ఎవరి నామంలో ప్రార్థన చేయాలి? యేసు నామంలో మాత్రమే ప్రార్థన చేయాలి. రెండో విషయము, యేసు నామములో ప్రార్థన చేయాలి. మూడో విషయం మనం చూస్తే, మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. కాబట్టి నువ్వు రక్షణ పొందావు అంటే ఏం చేయాలి? మూడో విషయం, బాప్తీసము పొందాలి. యేసుక్రీస్తు వారు బాప్తీసం పొందారు. యేసుక్రీస్తు వారు అనేక మందికి ఏం చేశాడు? బాప్తీసం కూడా ఇచ్చాడు. మనకు కావాలంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 22వ వచనంలో, యూదయ అరణ్య ప్రాంతంలో సంచరిస్తూ అక్కడ ఉన్నటువంటి వారికి యేసుక్రీస్తు వారు బాప్తీసం ఇచ్చినటువంటి సందర్భం కూడా కనిపిస్తూ ఉంటుంది. సో మూడో విషయము, బాప్తీసము పొందాలి. చివరిగా 4వ విషయము, ఈ 4వ విషయమే అందరికీ పాటించిన విషయం ఏంటంటే, బాప్తీసం ఫస్ట్ యేసు ప్రభు అని ఒప్పుకున్నావు, యేసు నామంలో ప్రార్థన చేస్తున్నావు, బాప్తీసం పొందావు. చివరిగా 4వ విషయము, బాప్తీసం పొందిన రోజు నువ్వు ఎటువంటి తీర్మానం తీసుకున్నావో అంతం వరకు సహించగలిగిన నాడే నువ్వు ఆ రక్షణలోనికి నడిపించగలవు. అక్కడ మనకి మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనంలో, అంతం వరకు సహించువాడే రక్షింపబడును. కాబట్టి 4 పనులు చేయాలి. యేసు ప్రభు అని ఒప్పుకోవాలి, యేసు నామంలో ప్రార్థన చేయాలి, తర్వాత బాప్తీసం పొందాలి, చివరిగా 4వ విషయం, అంతము వరకు సహించగలిగాడు. ఇవన్నీ ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు ఈ 4 ఎవరు పాటించాలి? అక్కడ రక్షణ పొందినటువంటి ఆ దొంగ ఈ 4 పాటిస్తేనే కదా. ఈ 4 పాటించకుండా ఆ వ్యక్తి ఎక్కడికి పోలేడు? పరదేశంలోకి వెళ్ళలేడు. అంటే యేసు ప్రభు వారు నువ్వు నాతో పరదేశంలో ఉందువు అని దేవుడు వాగ్దానం చేశాడు, మాటిచ్చాడు. అంటే ఈ 4 ఏమి చేసినట్లు? పాటించినట్లు. ఎలా పాటించాడు మాకు చెప్పు అని మనం పరిశీలిస్తే, మొట్టమొదటిగా ఆ దొంగ మాట్లాడిన మాట ఏంటో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 42వ వచనం ఒకసారి చూస్తే, ఆయనను చూచి యేసు, నీ రాజ్యమునకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము.
ఇప్పుడు రాజ్యమునకు వచ్చినప్పుడు ఎవరికి ఉండిద్ది రాజ్యం? ఒక రాజుకు ఉండిద్ది, ఒక ప్రభువుకు ఉండిద్ది. ఇక్కడ దొంగ ఏమని చెప్పాడు? యేసు, నీ రాజ్యమునకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. కాబట్టి మొదటి మాట మనదేమి? యేసు ప్రభువుని రాజుగాని లేదా ప్రభువు అని ఒప్పుకోవాలి. ఈ దొంగ ఒప్పుకున్నాడా లేదా? యేసు ప్రభు వారు రాజు, ప్రభు అని ఈ దొంగ ఒప్పుకున్నాడు. కాబట్టే యేసు, నీ రాజ్యమునకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అన్నాడు. మొదటి మాట యేసు ప్రభు వారిని ప్రభువు, రాజు అని ఒప్పుకున్నాడు. ఇంకా రెండో విషయం జ్ఞాపకం చేసుకుంటే, మళ్ళా రెండో విషయం ఏం చేయాలి? యేసు నామములో ప్రార్థన చేయాలి. మనము ఈ మాట చూస్తే మొట్టమొదటి మాట, ఆయనను చూచి ఏమన్నాడు? యేసు అని ఇక్కడ ఏం చేశాడు? జ్ఞాపకము చేసుకో అన్నప్పుడు అక్కడ మనకు కనిపించేటువంటిది ఏంటంటే అక్కడ వినతి లేకపోతే రిక్వెస్ట్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. యేసు ప్రభు వారిని జ్ఞాపకము చేసుకో అన్నప్పుడు అందులో మనకి కనిపించేది ఏమిటి అంటే యేసు నామములో ప్రార్థన మనకి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి యేసు ప్రభువుని ప్రభు అని ఒప్పుకున్నాడు. యేసు నామములో ఈ సిలువలో ఉన్నటువంటి దొంగ యేసు నామములో ప్రార్థన చేశాడు. మూడో విషయం, యేసుక్రీస్తు వారి చెప్పిన మాట ఏమిటి అంటే నమ్మి బాప్తీసం పొందినవాడే రక్షింపబడు. ఇప్పుడు ఈ సిలువలో ఉన్నటువంటి దొంగ బాప్తీసం పొందాడా లేదా? పొందలేదు. అంటే చాలామంది అనుకుంటారు, నేను బాప్తీసం పొందకపోయినా నన్ను కూడా పరదేశంలోకి దేవుడు తీసుకుపోతాడు, ఆ దొంగను తీసుకెళ్ళిన దేవుడు నన్ను తీసుకెళ్ళడా అని మీలో చాలామంది అనుకుండొచ్చు. కానీ ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే యేసు ప్రభువారు తను బాప్తీసం పొందాడు, తను అనేకులకు బాప్తీసం ఇచ్చినటువంటి ఈ యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏమిటంటే నమ్మి బాప్తీసం పొందాలి. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తి బాప్తీసం అయితే పొందలేదు. పొందకపోతే పరలోక రాజ్యము లేక పరదేశులు ఎందుకు చేరుతాడు అంటే యేసు ప్రభు వారు ఈ మాట ఎప్పుడు చెప్పాడు? ఉన్నటువంటి మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాట ఎప్పుడు చెప్పాడు? యేసు ప్రభు వారు చనిపోయారు, చనిపోయి తిరిగి లేచి ఈ లోకంలో ఎన్ని రోజులు ఉన్నాడు? 40 రోజులుండి తాను ఈ లోకాన్ని విడిచి తండ్రి వద్దకు వెళుతున్నప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి తన శిష్యులకు తెలియచేస్తున్న మాట, అప్పుడు మాట్లాడినటువంటి మాట. ఎప్పుడైతే అంతకుముందు బాప్తీసం తీసుకోవాలన్నా శాసనము చట్టము ఏమీ లేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు మరణించాడో, యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత ఒక శాసనం చెప్పాడు. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. తప్పకుండా మీరు బాప్తీసము పొందాలి. బాప్తీసం పొందకుండా నువ్వు రక్షణలోనికి నడిపించలేవు. కాబట్టి అంతకు ముందు ఉన్నది కాబట్టి, అంటే యేసు ప్రభు వారు చనిపోక ముందు జరిగినటువంటి సందర్భం కాబట్టి ఈ వ్యక్తి బాప్తీసం పొందకపోయినా పరదేశంలో ఉండటానికి అవకాశము ఉన్నది. ఇంకా 4వ విషయం ఏంది మనం పరిశీలిస్తే అంతము వరకు సహించగలిగిన వాడు. నువ్వు నమ్మి బాప్తీసం పొంది మీరు తెల్లని వస్త్రములు వేసుకొని ప్రతిరోజు దేవుని సన్నిధికి వస్తే మీరు పరదేశంలో ఉంటారో లేదో గ్యారంటీ లేదు. దేనికి గ్యారంటీ? ఈ 3 చేసి దానికి తోడు ఈ 4వ పని చేయాలి. ఆ రోజు మనం బాప్తీసం తీసుకున్నప్పుడు ఎలాంటి తీర్మానం మనం తీసుకున్నామో ఆ తీర్మానము మన జీవితాంతము ఉండాలి. అందుకనే దేవుడు ఏం చెబుతున్నాడంటే ఈ లోకంలో అనేక రకాలైనటువంటి కోరికలను వదిలిపెట్టి అనేక రకాలైనటువంటి అల్లరి వినోదాలను వదిలిపెట్టి నా కొరకు నమ్మకంగా భక్తిగా ఉన్న వారికి మాత్రమే ఆ పరదేశిస్తాను. అంతేగాని వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు తిండి తిని వాళ్ళకి ఇష్టమైనటువంటి కోరికల ప్రకారం వారు జీవిస్తే వారు ఏం చేస్తారు? పరలోక రాజ్యంలో ఉండటానికి అవకాశం లేదు. కాబట్టి ఆ సిలువలో ఆ ఉన్నటువంటి ఆ మాట చెప్పిన కొద్ది నిమిషాల తర్వాత చనిపోయాడు. నిమిషాలు అవ్వచ్చు, గంటలు అవ్వచ్చు. కానీ ఆ ఉన్నంత కాలం ఏం చేశాడు? తను ఎప్పుడైతే రక్షణలోనికి నడిపించబడ్డాడో, తను ఒక మంచి తీర్మానం తీసుకున్నాడో ఆ తీర్మానము ప్రకారం ఉన్న కొద్ది క్షణాలైనా ఆయన అంతం వరకు సహించగలిగాడు. దేవుడు మన జీవితాల్లో కొంతమందికి 10 సంవత్సరాలు ఇస్తాడు, కొన్ని గంటలు ఇస్తాడు, కొన్ని సంవత్సరాలు ఇస్తాడు. ఇచ్చిన సమయం వరకు మనం ఏం చేయాలి? నమ్మకంగా
దాన్ని సహిస్తూ జీవించాలి. కాబట్టి ఈ సిలువలో పలికినటువంటి రెండవ మాట, ఈ 4 పనులు ఎవరు చేశారు? ఆ దొంగన్న చేశాడు. కాబట్టి మనం ఏం చేశాడు? యేసుక్రీస్తు వారిని నువ్వు నాతో కూడా పరదేశికి తీసుకువెళ్ళిపోతాను. ఎంత ధన్యత! మనం రోజు దేవుని సన్నిధికి వస్తున్నాం. మహా అయితే ఆ దొంగ యేసు ప్రభు వారితో ఎన్ని గంటలు గడిపి ఉంటాడు? కొన్ని గంటలు మాత్రమే గడిపాడు. మనం ఈ దేవునితో ఎన్ని గంటలు గడుపుతున్నాం? రోజుకు 2 గంటలు వేసుకున్నా. మనం పుట్టినప్పటి నుంచి దేవుని సన్నిధిలో దేవునితో గడుపుతూనే ఉన్నాం. ఇన్ని గంటల్లో మార్పు మనకైతే రాలా. అక్కడ దేవుని ప్రేమను ఎరిగినటువంటి ఆ వ్యక్తి కొన్ని గంటలలోనే రక్షణ పొందాడు. కానీ ఈరోజు కొన్ని గంటలు దేవుని వాక్యం వింటాం, గంటలు ప్రార్థన చేస్తాం, కానీ దేవునిలో మనం రక్షించబట్టలేదంటే తేడా ఎవరిలో ఉన్నదంటారు? మనలోనే ఉంది, మన హృదయంలోనే ఉంది. కాబట్టి ఈరోజు ఆ దొంగ ఎలా రక్షణ పొందాడో, మనము రాహాబు అనగానే ఎవరని గుర్తొస్తారు? రాహాబు అనగానే మనకు ఎవరు గుర్తొస్తారు? బైబిల్లో చేర్చబడినటువంటి, లేకపోతే యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడినటువంటి ఒక స్త్రీ. కానీ ఆ మాట మీరు చెప్పరు. ఏం చెప్తారు? రాహాబు అనగానే మనకేం గుర్తొచ్చిద్ది? వేసే గుర్తొచ్చిద్ది. ఒకప్పుడు ఆ పాత జీవితం, ఇప్పుడు కొత్త జీవితంలో ఎలా ఉందామి? యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది. ఇక్కడ ఉన్నటువంటి దొంగ ఒకప్పుడు బందిపోడు దొంగ, ఇప్పుడు ఎవరి దగ్గరికి చేర్పాడు? యేసుక్రీస్తు తీసుకొని దాన్ని పరలోకానికి, పరదేశులో వెళుతున్నాడు. కాబట్టి ఆ దొంగ రక్షణ పొందాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా మనము దేవుని నమ్మకపోయినా మన ప్రవర్తన ఎలా కనిపిస్తూ ఉంటుందంటే, ప్రధానంగా ఎదుటి వారిని విమర్శించే స్థితిలో మనం ఉంటున్నాం. వారు ఒకప్పుడు పాపం చేసి ఉండొచ్చు, లేదా వారు ఒకప్పుడు తన జీవితంలో తప్పుగా బ్రతికుండొచ్చు, కానీ ఆ తప్పునే మనం కనిపెడతాం. అతను పొందినటువంటి, లేకపోతే అతను తర్వాత తిరిగి నికోదేములాగా కొత్త జీవితంలోకి వచ్చిన జీవితాన్ని మనం మాత్రం గ్రహించలేం. ఆ మనిషిని చూడంగానే మనకేం గుర్తొచ్చింది? ఫస్ట్ ఒకప్పుడు బూతులాడింది, ఒకప్పుడు అబద్ధం చెప్పిందనే గుర్తొస్తుంది. కానీ ఆ వ్యక్తి తిరిగి రక్షణలోనికి వచ్చింది. రాహాబు అనగానే మనకు గుర్తొచ్చేది ఆ వేశ్యని కాదు, కానీ అక్కడ ఉన్నటువంటి ఒకప్పుడు పాత జీవితం ఇప్పుడు దేవుని వంశావళిలో చేర్చబడినది. మనం ఎన్నో సంవత్సరాల నుంచి మాటలు వింటున్న మనము కూడా ఈరోజు దేవుడు ఒక తీర్మానం చేస్తున్నాడు. ఆ వ్యక్తి ప్రేమను చూశాడు. ఇది రెండవ మాట దేని మీద ఆధారపడి ఉంది? మొదటి మాట మీద ఆధారపడి ఉంది. మొదటి మాట ఎప్పుడైతే యేసు ప్రభువారు పలికారో, ఆ పలికిన ఆ మాటను బట్టి తన హృదయము కరిగింది, తను పశ్చాత్తాపడ్డాడు. నువ్వు దేవునికి భయపడవా అంటే ఎవరికి భయపడుతున్నాడు ఈయన? దేవుడికి భయపడుతున్నాడు. నువ్వు భయపడవా? ఇదైతే మనకి ఏమన్నాడు? ఇదైతే మనకి తగిన పనే. ఎందుకంటే మనం బందిపోటు దొంగలం కాబట్టి మనం చేసిన పని ఇది మనకి తగినదే. కానీ ఈయన యందు ఏ దోషము నాకు కనబడలేదని అక్కడ ఉన్నటువంటి పొంతు పిలాతు చెప్పాడు. హేరోదు ఇతనిలో ఏ రకమైనటువంటి దోషము లేదని తను కూడా మరలా పిలాతు దగ్గరికి పంపించిన సందర్భం చూస్తున్నాం. కాబట్టి సిలువలో యేసు ప్రభువారు పలికిన ఈ రెండవ మాట, నువ్వు నాతో కూడా పరదేశిలో ఉండావు. ఈరోజు దేవుడు మీతో కూడా చెప్తున్నాడు, నువ్వు నాతో కూడా పరదేశిలో ఉండాలని ఆశపడుతున్నాను. కాబట్టి నువ్వు నీ ఉన్నటువంటి ఆశ నువ్వు పరలోకరంలో పరదేశిలో ఉండాలి అంటే నమ్మి బాప్తీసం పొంది దేవుని కొరకు మన జీవితాంతము సహించుకుంటూ నమ్మకంగా భక్తి కలిగి జీవించాలని, అలాంటి మంచి అవకాశము దేవుడు మనకి పరదేశిలో ఉండటానికి ఇచ్చాడు. కాబట్టి అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలియపరుస్తూ మరొక్కసారి ఈ వాక్యాన్ని పంచుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, పాస్టమ్ గారికి ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ సెలవు తీసుకున్నాం.